కామారెడ్డి ఉంది ప్రస్తుతానికైతే డేంజర్ జోన్ లో ఉన్నట్టు చెప్పుకోవచ్చు. పోచారం చెరువు ప్రస్తుతానికి కట్ట తెగిపోయే పరిస్థితి అక్కడ నెలకొంది. చెరువు కింద ప్రజలను కూడా ఖాళీ చేస్తున్నారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పోచారం చెరువుకు సంబంధించి ఏదైతే కట్ట ఉందో ఆ చెరువు కట్ట కూడా తెగిపోయే పరిస్థితి నెలకొంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ ఏదైతే హౌసింగ్ బోర్డ్ కాలనీ ఉందో ఆ కాలనీ ముంచెత్తే వరద కూడా అక్కడికి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. కామారెడ్డిలో ప్రస్తుతానికైతే అక్కడ చుట్టుపక్కల ఏదైతే పెద్ద చెరువు ఉందో అది పొంగి పొర్లుతుంది. కామారెడ్డి మొత్తాన్ని ముంచేసింది. అక్కడ హౌసింగ్ బోర్డ్ కాలనీ మొత్తాన్ని కూడా ముంచేసినట్టు మనకు తెలుస్తుంది. కామారెడ్డిలో వరదల కారణంగా దెబ్బతిన్నాయి అక్కడ ఉన్న రైల్వే ట్రాకులు కానీ అలాగే రోడ్స్ కానీ. ఇప్పటిదాకా అయితే ప్రస్తుతం 12 రైళ్లను నిలిపివేశారు రైల్వే శాఖ సంబంధించిన వాళ్ళు. అలాగే 4 రైళ్లను కూడా దారి మళ్లింపు కూడా చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి కామారెడ్డి నుంచి హైదరాబాద్కి వెళ్లే రహదారిని కూడా మూసేశారు. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం కామారెడ్డిలో నెలకొంది. ఇప్పటికే చాలా కాలనీలు అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కాలనీలు నీట మునిగిపోయినట్టు కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. వరదల్లో కొట్టుకుపోతున్న కార్ల విజువల్స్ని వాటిని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, అసలు ఒక ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నిండిపోయింది వాటర్తోని. కార్లు జస్ట్ ఏదో నీళ్ళల్లో ఒక చెక్క ముక్క లాగా అలా తేలి ఆడుతూ చాలా క్లియర్గా అవన్నీ వెళ్ళిపోతున్నాయి. అక్కడ అండర్ బ్రిడ్జ్ ఒకటి కనిపిస్తుంది రైట్ సైడ్ విజువల్లో. మెగా కార్స్ అని చూడండి, అండర్ బ్రిడ్జ్ దగ్గర అండర్ బ్రిడ్జ్ నుంచి ఫ్లో అవుతున్నాయి. పైనుంచి బ్రిడ్జ్ పై నుంచి కూడా వాటర్ ఫ్లో అవుతున్నాయి. వెహికల్స్ దాని పైనుంచి అలా ఫ్లోటింగ్ తో అలా వెళ్తూ దానికి ఆ అండర్ బ్రిడ్జ్ కి తగులుకొని దాని కింద నుంచి పోతున్నాయి మళ్ళీ మునిగి. సో కియా సెల్టోస్ కి సంబంధించిన ఈ కారు ఇక్కడ ఇలా ఈ లెఫ్ట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం కదా, ఆ విజువల్లో ఆ ప్రవాహంలో వెళ్ళి ఆ అండర్ బ్రిడ్జ్ దగ్గర మళ్ళీ అక్కడికి వచ్చాయి ఆ వెహికల్స్. చూడండి, ఆ క్వాలీస్ కారు. సో ఇలా మొత్తానికైతే ఒక గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం, ఆ గ్రౌండ్ ఫ్లోర్ హైట్ లో దాదాపు ఒక 10 ఫీట్లు అనుకోవచ్చు. ఆ హైట్ లో వరద నీరైతే చేరుకుంది. కామారెడ్డిలో దారుణమైన పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఐఎండి రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. సహాయక చర్యలు చూడండి, క్రెయిన్స్ ని, పొక్లైన్స్ ని అక్కడ వాటిని వాడి ఎవరైతే వరదల్లో చిక్కుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని రక్షించడానికి ప్రస్తుతానికైతే ఆ క్రెయిన్స్ ని అలాంటి వాటిని వాడుతున్నారు. వరదలో చిక్కుకున్న వాళ్ళని ఒక్కొక్కరిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఒక కారు ఆగిపోయి ఉంది. వరద ఎంత స్పీడ్గా వెళ్తుంది, ఎంత ఫాస్ట్గా వెళ్తుంది చూడండి. సో ఆ జేసీబీ చూడండి ఆ జేసీబీ దగ్గరికి వెళ్ళే టైంకి ఆ కారు మీద 2 మనుషులు ఉన్నారు. ఆ 2 మనుషులు కూడా నీళ్ళలో పడిపోయారు. సో అలాంటి పరిస్థితి. ఆ కారు కొట్టుకొని ఆ మనుషులు కూడా దాని మీద, ఆ బానెట్ మీదనే, రైట్ సైడ్ విజువల్లో చూడండి, ఆ బానెట్ మీదనే వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఆ బానెట్, ఆ కారు అలా తేలి ఆడుతుంటే ఆ కారుతో పాటే అలా వెళ్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి వాళ్ళని కాపాడడానికి జేసీబీ ఏదో వెళ్ళిందో అది వెళ్ళిన ఆ గ్యాప్లోనే ఆ కారు కొట్టుకుపోయింది. ఆ జేసీబీ, ఆ ప్రవాహానికి జేసీబీ ముందుకెళ్తున్నప్పుడు కొంచెం ఆ మూమెంట్, ఆ వాటర్ మూమెంట్ అనేది కార్ సైడ్ ఎక్కువ ఉండడం వల్ల ఆ నీరు ఆ కార్ని తోసేసింది. ఆ కారుతో పాటే ఆ 2 వ్యక్తులు ఆ వరదల్లో కొట్టుకుపోతున్నారు. చాలా క్లియర్గా చూడండి, ఆ వరదల్లో 2 కొట్టుకుపోతున్నారు. అలాంటి పరిస్థితి ప్రస్తుతానికి అయితే కామారెడ్డిలో నెలకొంది. ఎన్నడూ చూడని వరద బీభత్సం అయితే ప్రస్తుతానికి కామారెడ్డిని అతలాకుతలం చేసేస్తుందని మనకు అర్థమవుతుంది. సో ఐఎండీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కామారెడ్డిలో చూడండి, 41 సెంటీమీటర్లు కామారెడ్డిలో, 24 సెంటీమీటర్లు మెదక్ తర్వాత కామారెడ్డి. ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చుట్టుపక్కల మొత్తం అన్ని రెడ్ కలర్లో అలాగే ఎల్లో కలర్లో ఉన్నాయి. చూడండి మార్క్స్ అని. 41 సెంటీమీటర్లు, 27 సెంటీమీటర్లు, 23 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు, 19 సెంటీమీటర్లు. సో మనం చూస్తే లాస్ట్ ఒక ఆగస్టు 14న పెద్ద అతి భారీ వర్షం జరిగింది. అప్పుడు జరిగినప్పుడు మనకు కరీంనగర్కి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అప్పుడు 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పుడు చూడండి 40 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఒక్కసారి మనం అసలు కామారెడ్డికి సంబంధించి మా ప్రతినిధి గంగారెడ్డి లైవ్లో ఉన్నారు. గంగారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగారెడ్డి, చెప్పండి, అసలు పరిస్థితి ఎలా ఉంది? 40 సెంటీమీటర్లు అంటే అసలు ఆ 40 సెంటీమీటర్లను తట్టుకునే లాంటి స్టామ్ కెనాల్స్ కానీ బ్రిడ్జులు కానీ అక్కడ లేవు కదా. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? రెస్క్యూ ఆపరేషన్స్ ఎక్కడ దాకా వచ్చాయి? కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. మరో 5 గంటల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇప్పటికే 42 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా క్లౌడ్ బస్ట్ అయిన నేపథ్యంలో భారీగా వరదలు వచ్చి చేరుతున్నాయి. నగరంలోని 12 కాలనీలు నీట మునిగాయి. ఇప్పటికే 8 కార్లు, 12 బైకులు కూడా నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి
పట్టణం పూర్తిగా జిల్లాలో దిగ్బంధమైంది. జల దిగ్బంధంతో కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. చూడొచ్చు కామారెడ్డి పట్టణంలో పూర్తిగా నీట మునిగిన కాలనీలు చూసుకోవచ్చు. కామారెడ్డిలో భారీగా వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో ఎక్కడికప్పుడు పూర్తి స్థాయిలో కార్లు మునిగిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఇది కామారెడ్డి పట్టణం నుండి హైదరాబాద్కు వెళ్లే రహదారి. ఇది రహదారి గుండా పూర్తిగా నీరంతా కూడా జలమయమైంది. రహదారి పైన వాహనదారులు కూడా అదే నీటిలో వెళ్తున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి పట్టణంలో భారీగా 8-12 ప్రాంతాల్లో నీట మునిగమే. మరో ఏదైతే ఒక స్కూల్లో ఏదైతే ఉర్దూ మీడియం స్కూల్లో ఇప్పటికే టీచర్స్ పేరెంట్స్ మీటింగ్లో 20 మంది చిక్కుకున్నట్లు తెలిసింది. వారిని అందరినీ కూడా కాపాడేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగము, జిల్లా పోలీసు అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీగా వర్షాలు కురవడం, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పూర్తిగా వర్షాలు కురవడంతో అక్కడక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఏదైతే కామారెడ్డి పట్టణంలో అయితే భారీగా వర్షాల కారణంగా ఎక్కడికక్కడ వర్షాలతో పూర్తిగా నిండిన పరిస్థితి, నిండిన పరిస్థితి నెలకొంది. దాంతోపాటు కామారెడ్డి జిల్లాలోని అటు నిజాం సాగర్ మండలం ఏదైతే బొగ్గు గుడిసె దగ్గర 10 మంది చిక్కుకున్న నేపథ్యంలో వారిని అందరూ కూడా ఎప్పటికప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 10 మందిని కాపాడిన పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఏదైతే దోమకొండ మండలం సంగమేశ్వర్లో వాగు ఉధృతంగా పొంగి పారడం, దానితో పాటు అక్కడ ఒక కారులో ఉన్న వ్యక్తులను కాపాడేందుకు ప్రయత్నం చేశారు. స్థానికులు రెస్క్యూ చేశారు. రెస్క్యూ చేసినప్పటికీ కూడా వారు దొరకలేని పరిస్థితి, వారు ఇద్దరు కొట్టుకపోయిన పరిస్థితి. వారు ఎవరో కూడా పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది. మరోవైపు చూడొచ్చు కామారెడ్డి పట్టణంలో ప్రధానంగా ఇది హైదరాబాద్కు వెళ్లే రహదారి. ఈ ప్రాంతంలో కూడా హౌసింగ్ బోర్డు కాలనీ కూడా ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ భారీగా నీరు రావడం, ఈ ప్రాంతం పూర్తిగా జలమయమైందని చెప్పొచ్చు. దీనికి అందరికీ సంబంధించి ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగము వీటన్నింటి కూడా పరిశీలిస్తుంది. భారీగా వరదల కారణంగా ఒక్కటిసారి క్లౌడ్ బాస్ట్ కావడంతో భారీగా వరదలు వచ్చాయి. వరదల కారణంగా ఈ నీట మునిగిన కాలనీలకు సంబంధించిన ప్రజలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుంది. చూడొచ్చు ఎవరికి వారు తమకు వెళ్లాలనే ఆలోచనతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. కానీ వారికి ఎంతో ఇబ్బందులు అవుతున్నాయి. జిల్లా యంత్రాంగం వారిని అందరూ కూడా అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా వాహనాలలో వర్షం తగ్గుముఖం పట్టడం, ఒక్కసారిగా వాహనాల్లో బయటకు వస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అందరికీ చూడొచ్చు వాహనాలు ఏదో సినిమాలో స్టంట్స్ చేసిన విధంగా వాహనాల్లో వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వారు ఎంజాయ్గా వెళ్తున్నారు, కానీ ఇక్కడ ఎలాంటి ప్రమాదం ఉందని దాన్ని గుర్తించలేకపోతున్నారు. ఏదేమైనప్పటికీ భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో వర్షాలకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షం కురిసింది. ఇప్పటి వరకు అయితే 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం, పూర్తిగా కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలోని పక్కన కేంద్ర సమీపంలోని అరగొండ ఉన్న అరగొండలో 41 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా జలమయమైంది. దాంతోపాటు కామారెడ్డి పట్టణంలోని 12 కాలనీలు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి ఎవరికైనా ఇబ్బందులు కలగకుండా వారు ఎవరైనా సరే నీటిలో చిక్కకుండా వారిని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో వీరందరినీ కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో వారిని అందరూ కూడా కాపాడే ప్రయత్నం చేస్తుంది. జిల్లా కేంద్రంలోని 12 కాలనీలు నీట మునిగాయి. వారందరినీ కూడా రెస్క్యూ చేస్తున్న పరిస్థితి. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు వారిని సమీక్షిస్తున్న పరిస్థితి. ఇప్పటికే బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో నీట మునిగే కాలనీలన్నీ కూడా గుర్తించి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అయితే చేపడుతుంది జిల్లా యంత్రాంగం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. రైట్, మొత్తం మీద అయితే కామారెడ్డిలో చాలా కాలనీలు నీట మునిగిపోయినట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు మెదక్ జిల్లా అటు కామారెడ్డి రెండింటికి మధ్యలో కూడా వర్షపాతం తీవ్రంగా నమోదైంది. ఇక్కడ ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ఫాల్ అని చెప్పేసి వెదర్ డిపార్ట్మెంట్ కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికైతే పోచారం ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. పోచారంకి సంబంధించిన డ్యామ్, ఆ డ్యామ్ విజువల్స్. పోచారం డ్యామ్ గేట్ల పై నుంచి ఆ వాటర్ వెళ్తుంది. ప్రస్తుతానికి పోచారం అంటే మనం మెదక్ అలాగే కామారెడ్డికి దగ్గరలో ఉంటుందని చెప్పుకోవచ్చు. దీని కింద దాదాపు 21 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మరి 17 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మరి ఇది గనక పొంగి పొర్లి బయటికి వెళ్తే గనక మరి ఆ 17 ఎకరాలకు సంబంధించిన ఆయకట్టు కూడా మునిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి మనం పోచారం గురించి, పోచారం బ్యారేజ్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1916 అలాగే 22లో నిజాం ప్రభుత్వం ఆలేరు
అనే ఒక నదిపై అదేదైతే మంచిర్యాలకు సంబంధించిన ఒక ట్రిబ్యూటరీ దానిపై కట్టారు ఈ పోచారం బ్యారేజ్ 130 స్క్వేర్ కిలోమీటర్లకు సంబంధించిన ఈ పోచారం బ్యారేజ్ కెపాసిటీ వచ్చేసి 2.42 టీఎంసీ. ఆ 2.42 టీఎంసీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. అక్కడికి ఎక్కువ వరద నీరు చేరడం వల్ల ఆ బ్యారేజ్ పైనుంచి ఆ గేట్స్ ఓపెన్ చేయకపోయినా ఆ బ్యారేజ్ పైనుంచే వాటర్ అంతా బయటికి వెళ్తున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. 130 స్క్వేర్ కిలోమీటర్లో ఉంది ఈ బ్యారేజ్. ప్రస్తుతానికైతే దీని కింద 17 లక్షల ఎకరాలకు సంబంధించిన ఆయకట్టు ఉంది. మరి ఆ పంట పొలాలని ఏమైతే అనేది ఒక్కసారి ఆలోచించాలి. మరి ప్రమాదం ఇంకా పొంచి ఉందా, ఇంకా రానున్న రోజుల్లో లేకపోతే రానున్న కొన్ని గంటల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా ఒక్కసారి మనం తెలుసుకోవాలి. దానికి సంబంధించి అధికారులు ఎలా అప్రమత్తమై మరి అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా వేచి చూడాలి. దానికి ఎప్పటికప్పుడు మీకు రెగ్యులర్గా దీనికి సంబంధించిన అన్ని అప్డేట్స్ మేము ఆర్టీవీలో ఎప్పటికప్పుడు మీకు ఇస్తూనే ఉన్నాం. ఒక్కసారి మనం చూస్తే కనుక పోచారం వచ్చేసి మెదక్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో, అలాగే కామారెడ్డి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, అక్కడ కొన్ని వాగులు కూడా పొంగి పొర్లుతున్నాయి. మనం చూడొచ్చు బ్రిడ్జ్ ఆల్మోస్ట్ బ్రిడ్జ్ని తగులుకుంటూ బ్రిడ్జ్ని తాకుకుంటూ ఆ పిల్లర్ హైట్ అంటే ఆ పిల్లర్ హైట్స్ ఒక 20-30 ఫీట్ల పైన ఉండే హైట్ ఉండే ఆ హైట్ దాకా కూడా వాటర్ లెవెల్ ఉంది. మనం చాలా క్లియర్గా చూడొచ్చు. అంత మోతాదులో వరద పొంగి పొర్లుతుంది. అక్కడ ఆ బ్రిడ్జ్పై చాలామంది స్థానికులు అక్కడ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆగి కూడా చూస్తున్నారు. అంటే ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు నాకు తెలిసి. సో ప్రస్తుతానికైతే పస్పేరు వాగు, అది మెదక్కి సంబంధించిన పస్పేరు వాగు, ఆ వాగుకు సంబంధించిన విజువల్ ఇది. సో మంజిరా నదికి సంబంధించిన ట్రిబ్యూటరీస్ ఇవన్నీ చెప్పుకోవాలి, ఉపనదులు అని చెప్పుకోవాలి ఒక రకంగా, వాగులు కానీ ఇవన్నీ. సో అవన్నీ ఉప్పొంగి పొర్లుతున్నాయి. ఒక పక్కన మనం చూస్తే హైయెస్ట్ రెయిన్ఫాల్ 41 సెంటీమీటర్స్, 41 సెంటీమీటర్లు అంటే చూడండి ఒకసారి. అక్కడ కార్లను కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. పొక్లైన్స్, ఇలా ట్రాక్టర్స్ వీటన్నిటిని తీసుకొని ఆ కార్ని మెల్లిగా దగ్గరుండి వాటిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కార్లలో చాలామంది చిక్కుకుపోతున్నారు వాటర్లో అర్థం కాకుండా. వాటర్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది మనం ఇంతకుముందు విజువల్లో కూడా చూసాం, చాలా క్లియర్గా కొట్టుకుపోయారు. ఇక్కడ చూడండి ఒక స్విఫ్ట్ కార్ని ప్రొక్లైన్ దగ్గరుండి తనతో పాటు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే జాగ్రత్తగా వాళ్ళని కాపాడే ప్రయత్నం రెస్క్యూ టీమ్స్ చేస్తున్నాయి. అలాగే చూడండి పోలీస్కి సంబంధించిన అధికారులు కానీ అలాగే ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు అందరూ కూడా వాళ్ళందరూ ఈ రెస్క్యూ ఆపరేషన్స్ అన్నింటినీ కూడా చాలా క్లియర్గా రెస్క్యూ ఆపరేషన్స్ని చేస్తున్నారు కామారెడ్డిలో. అక్కడ ప్రజలు ఎవరైతే నీట మునిగిపోయి ఇల్లులు ఉన్నాయో ఆ ఇళ్లలోంచి ప్రజల్ని కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంటు అలాగే దానికి సంబంధించి ఫైర్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నట్టు మనకు చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఆ జిల్లాకు సంబంధించిన అధికారులు, కలెక్టర్ కానీ ఆ అధికారులు వీళ్ళందరూ కూడా అన్ని సహాయక చర్యలు ముమ్మరంగా వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రాణ నష్టం అయితే ఇప్పటిదాకా జరగనట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. మరి రానున్న కొన్ని గంటల్లో కూడా ఇంకా వర్షపాతం మరి పెరిగే అవకాశం ఉందా మరి ఏంటి అనేది కూడా ఒక్కసారి చూడాలి. ఒకవేళ పెరిగే అవకాశం ఉంటే దానికి తగ్గ చర్యలు కూడా తీసుకోవాలి. మీరు జాగ్రత్తగా కామారెడ్డి అలాగే మెదక్ జిల్లాలకు సంబంధించిన ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన కాలనీలన్నీ కూడా మీరు దగ్గరున్న సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించి మీకు మెడికల్ మీకు కావాల్సిన మందులు కానీ నిత్యావసరాలు కానీ ఇవన్నీ కూడా మీతో పాటు కుదిరితే తీసుకెళ్ళండి. లేకపోతే అక్కడ అధికారులను సంప్రదించి ఒక్కసారి ఆ విజువల్లో చూద్దాం. అక్కడ ఒక హాస్టల్ ఏదైతే ప్రభుత్వ హాస్టల్ ఉందో ఆ ప్రభుత్వ హాస్టల్లో 40 మందికి పైగా ఆ పిల్లలు చిక్కుకుపోయారు ఆ వరద నీరులో. వాళ్ళందరినీ అక్కడ ప్రజలు తాడు సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. వాళ్ళందరినీ జాగ్రత్తగా ఒక్కొక్కరిని బయటికి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉన్న హాస్టల్స్ అలాగే స్కూల్స్, ఇది ప్రస్తుతానికి నిజామాబాద్కి సంబంధించిన విజువల్, నిజామాబాద్ హాస్టల్. అలాగే సో ఆ ఉత్తర తెలంగాణ మొత్తం వర్ష బీభత్సం సృష్టిస్తుంది. ప్రస్తుతానికైతే 40 సెంటీమీటర్లు అలాగే 20 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్లకు దరిదాపుల్లో వర్షపాతం నమోదైంది. రైల్వే ట్రాకులు కానీ హైవేలు కానీ అన్ని కొట్టుకుపోతున్నాయి. సో సహాయక చర్యలు ప్రభుత్వము అధికారులు కలెక్టర్తో మాట్లాడి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్ని చర్యలను దగ్గరుండి తీసుకునేలాగా అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఆర్డర్స్ అన్ని ఇచ్చినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. కానీ అక్కడ కామారెడ్డి మనం చూడండి ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం. ఉప్పొంగి పొర్లుతున్నాయి ఉపనదులన్నీ. ప్రస్తుతానికి కామారెడ్డిలో ఉన్న కాలనీలు దాదాపు 12 నుంచి 20
కాలనీలన్నీ నీట మునిగిపోయాయి. స్కూల్స్కి సంబంధించి అలాగే హాస్టల్స్, గవర్నమెంట్ హాస్టల్స్, దీంట్లో ఉన్న పిల్లలందరూ చిక్కుకుపోయారు. వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్కన మనం చూస్తే పోచారం బ్యారేజ్కి సంబంధించి ఆ రిజర్వాయర్కి సంబంధించి విషయం చూడండి. అసలు తెనాలి డబుల్ హార్స్ వారి వినాయక చతుర్థి శుభాకాంక్షలు.